अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मोहतरम भाई बुजुर्गों, आज अनंतपुर राजीव कॉलोनी में दोबारा फिर आना हुआ, क्योंकि ये महबूब बादशाह की जो हालत है, पिछले 20 दिन के पहले एक बार वीडियो रखे थे इनके बारे में, तो बहुत कंडीशन सीरियस थी। तो कर्नूल को बुला ले गए। जब आकर 30,000 रुपए तक खर्चा आया, एम्बुलेंस में गए थे, पूरा एक्सरे रिपोर्ट मशीन फिट करने के बाद से पूरा बिल्कुल 10 दिन के पहले भी फिर वीडियो रखे थे इसके बच्चे के बारे में। अब देखो बिल्कुल एक बार कर्नूल का फिर सीरियस है। तो ये हालत ऐसी है, तो ये बच्ची जो है छोटी बच्ची, अब एक बच्ची स्कूल को गई है। कितने साल है माँ बच्ची को? बड़ी बच्ची को 8 साल है, ये बच्ची को 6 साल है। तो देखो कमाने वाला शख्स नीचे गिर गया है, तो वो बच्ची है ना, उनकी बीवी है, ये बच्ची मासूम बच्ची है ना, बेटी है। अभी इनको सख्त जरूरत है भाई, एक तो आपके प्यार मोहब्बत मिलने से खाली 2 बच्चों की नहीं, और बीवी की और घर की इज्जत बचना, कुछ इसके लिए इलाज के बाद से खर्चा होना को, तो परसों से ऑक्सीजन सांस लेना मुश्किल हो गया है, तो ये मशीन भी ला ली। तो देखो 60,000 रुपया में आ सके इतना हुआ है। तो देखो अभी इनको बहुत ज्यादा सख्त जरूरत है। आप सब इंशाल्लाह साथ देंगे तो मासूम बच्चों का आप सब भी आपको साथ दिए सर का आता, वो घरवाली का, क्या इनके साथ साथ दुआ करने के वास्ते दरगाह को भी गए हैं। खास कर को इनके हर एक जने के वास्ते तुम्हें दुआ कर को, तुम्हारी सख्त मदद की जरूरत है। हमें भी ये बच्चे के वास्ते दुआ करने के वास्ते आ जाई हैं। हमें क्या आपको कौन बनेंगे करोड़पति, क्या भी नहीं, हमें भी सब मेहनत कर ली तो जीना, नहीं के तो क्या भी नहीं। तो इसके बाद से आपके सामने आना हुआ, सर एक जने बच्चे को साथ देना बोल को हमें गरीब कदर आपसे गुजारिश कर रहे हैं। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు అన్న, మేము అనంతపురం జిల్లాలో రాజీవ్ కాలనీలో మళ్ళా మహబూబ్ బాషా అన్న దగ్గరికి రావడం జరిగింది. ఇంతకు ముందు గత 2 వీడియోలు కూడా పెట్టాం ఆయన గురించి. ఆయనకి 2 కిడ్నీలు ప్లస్ లివర్ చెడిపోవడం వల్ల ఆయన చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఆయన వ్యక్తి, ఆటో తోలుకొని బతుకుతా అంట. ఇవన్నీ మీకు ముందర తీసుకొచ్చాము ఒక 2 వీడియోల ద్వారా. కానీ వీళ్ళకి ఆ రోజు వచ్చి తీసినప్పుడు 60,000 వరకు ఇవ్వడం జరిగింది ఫోన్ పే డైరెక్ట్ ద్వారా నుంచి. కానీ ఆ 60,000 రూపాయలు వీళ్ళు 20 రోజులు ముందర పోయినప్పుడు కర్నూలు హాస్పిటల్ కాడ వెళ్ళి అవన్నీ చేపించుకొచ్చే స్కానర్స్ కి దానికి 30,000 వరకు ఖర్చు వచ్చింది. మరి దాని తర్వాత మళ్ళీ 10 రోజుల కిందట పోయి వచ్చారు. 10 రోజుల కిందట పోయి వచ్చిన తర్వాత మళ్ళీ 10,000 ఖర్చు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అది ఆక్సిజన్ మిషన్ కూడా తీసుకున్నారు. మొత్తం కలిపి వీళ్ళకి 60,000 కూడా ఇప్పుడు వరకు అయిపోయింది ఇంటి ఖర్చుతో సహా. కానీ వాళ్ళ ఆయన సంపాదించే వ్యక్తి ఆయన మంచమైన పడినాడు కాబట్టి ఒక ఆడపడుచు ఆమె చాలా ఇబ్బంది పడి ఎట్లోటి మొగుడిని బయట వేసుకుందామని, మా మొగుడిని రక్షించండి అని చెప్పి మా దగ్గర రావడంతో మేము మీ ద్వారా వరకు మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా నుంచి పెడుతున్నాము. ప్రతి ఒక్క దాతలు వీళ్ళకి సహాయం చేస్తారని చెప్పేసి వాళ్ళ తపన చూస్తా అంటే నాకు చాలా మనసు బాధేస్తుందన్న. మీరందరూ దయచేసి వీళ్ళకి సహాయం చేస్తారని కోరుకుంటూ మా ట్రస్ట్ ద్వారా మేము ముందరికి మేము అన్న, మా గరీబ్ ట్రస్ట్ ద్వారా నుంచి మేము ఇచ్చిన ప్రతి ఒక్క డొనేటర్ ఏ దాత ఇచ్చారో ఆ దాతకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు దాకా అందరికీ నమస్కారము. ఇంతవరకు మా ఆయన ఖర్చు అయితే 60,000 వరకు వచ్చింది. నాకు హెల్త్ చాలా బాగలేదు. కానీ అన్న వాళ్ళు గరీబ్ ట్రస్ట్ ద్వారా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ అన్న వాళ్ళు మాకు సాయం చేయడం జరుగుతుంది, వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. కానీ ఆయనకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతూనే ఉంది. కానీ మాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలనిద్దరిని మేము చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అన్న వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు కనుక్కొని ఆయన పరిస్థితి ఎట్లుంది, ఎట్లా జరుగుతుందమ్మా అని అడుగుతూనే ఉన్నారు. ఆ ట్రస్ట్ ద్వారా మాకు కొద్దిగా మేలే జరుగుతుంది. కానీ ఇంతవరకు సాయం చేసిన దాతలందరికీ మాకు చాలా అదృష్టం అనుకుంటున్నాము మేము. కానీ ఇంకా మాకు జరిగే అవకాశం ఉంది. కానీ కొద్దిగా సాయం చేస్తే చాలా ధన్యవాదాలు ఉంటాయి మీకు. ఈయనకు పైప్ వేసినారు చెస్ట్ దగ్గర పైప్ వేసి ఇక్కడ నీరంతా తీస్తున్నారు. ఇది తీసిన తర్వాత వాళ్ళు కిడ్నీ బయాప్సీ చేసి డయాలసిస్ చేస్తాము అంటున్నారు. దానికి చాలా ఖర్చు వస్తుంది అంటున్నారు. దానివల్లనే మేము మరీ అన్న వాళ్ళని కలపడం జరిగింది. అన్న వాళ్ళు మా ముందు దయించి వచ్చి మమ్మల్ని చూస్తున్నారు. కొద్దిగా దాతలు ఎవరన్నా కానీ సాయం ముందరకు వచ్చి మాకు సాయం చేస్తే అంతకంటే ఏమీ లేదండి.